హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? సాగర్, ఏంటి ఎందుకంత చిరాగ్గా ఉన్నావు? కాఫీ తాగుతావా? లేదు, నేనేమి తాగనని చెప్తున్నాను కదా. ఎందుకు సాగర్ నీకంత ఇది? ఆ గోల్డ్ షాప్ అతను గోల్డ్ షాప్ అతనేనా అడిగాడనే కదా? నువ్వు అంత పొగరుగా చెప్పచ్చా? అలా డబ్బులు ఇచ్చేసి చెప్పచ్చా సాగర్? ఆ సేటుకి అలా మాట్లాడడం కరెక్టేనా? నువ్వు అది కరెక్ట్ కాదు సాగర్. ఏది కరెక్ట్ కాదనేది నువ్వే చెప్తావా? ఏంటి ఏమైంది సాగర్ నీకు అని అనేసరికి ఇలా చేయి పట్టుకునేసరికి సాగర్ చేయి కాలిపోతూ ఉంటుంది. కాలిపోతూ ఉంటే ఏంటి సాగర్ ఫీవరా, జ్వరమా నీకు? ఎందుకు అలా ఉన్నావు? నువ్వు ట్యాబ్లెట్ వేసుకుంటావా లేదా అని చెప్పేసి, వేసుకోవా అయితే ముద్దు పెట్టేసి టక్క నీకు ఎలా ట్యాబ్లెట్ వెయ్యాలో నాకు తెలుసు అంటూ వేసేస్తుంది. వెంటనే సాగర్ అలా స్టన్ అయిపోయి ఉండిపోతాడు. నీ గురించే సాగర్ నా బాధ అంతా అని అనుకుంటూ ఉంటారు. ఈ లోపల మన వల్లిని భాగ్యం వాళ్ళ నాన్న కలిపి ముగ్గురు ఇంట్లోకి వచ్చి ఎలాగైనా సరే చందుకి వాళ్ళ ఆయనకి తాడు కట్టాలని, మాంత్రికుడు ఇచ్చే తాడు కట్టాలనుకుంటాడు. కానీ చందు రైస్ మిల్లో పడుకుంటాడు. ఇంతకాల తిరుపతి బాబాయ్ అంటారు కదా, అతను వచ్చి చందు రూమ్లో పడుకుంటాడు. అది తెలియని మన ఇడ్లీ బాబాయ్ ఏం చేస్తాడంటే, నేను ఇడ్లీకి అంటే నేనే కడతాను అంటే, భాగ్యం పిచ్చి భాగ్యం, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? ఇడ్లీ నువ్వు రుబ్బినా ఇడ్లీ వేసేది నేను కదా, ఆ విషయం నువ్వు తెలియకుండా ఎట్లా మాట్లాడుతున్నావు భాగ్యం అని చెప్పేసి అంటే, అవునవును నువ్వు వెళ్ళు, నేను వెళ్తాను, నేను చూస్తానులే అని చెప్తే, నేను వెళ్తాను అది కట్టగానే అమ్మడి చుట్టూ గిరగిరా తిరుగుతాడు చూడు అల్లుడు అని అనేసరికి, భాగ్యాన్ని ఒక దోపు తోసేసరికి భాగ్యం ఎదరికెళ్ళిపోయేసరికి అమ్మ 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 అంటూ మాట్లాడతారు. భాగ్యం చూడు మన అల్లుడు ఎలా తిరుగుతాడో చూడు అంటూ లోపలికి వెళ్తాడు. వెళ్ళగానే చీకట్లో కదా ఏమీ కనపడదు మన ఇడ్లీ బాబాయ్కి కనపడపోయేసరికి అటు ఇటు తిరుగుతాడు. తిరిగేసరికి పాప ఆ గుండు మీద తగిలేసేసరికి కరెక్ట్గా వెళ్ళి తాడు కడతాడు. ఇంత కట్టిన తిరుపతి బాబాయ్కి, ఆ తెలియని తిరుపతి బాబాయ్ గబగబా ఎవరు అంటూ నేను నిన్నే ప్రేమిస్తానంటూ వశీకరణ మనన వెళ్ళిపోయి కరెక్ట్గా వాళ్ళని పట్టుకుంటూ ఉంటాడు. ఈ లోపల వల్లి భాగ్యం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. పరిగెట్టుకుని ఎక్కడికి వెళ్ళాలో తెలియక మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తారు. ఇంట్లో వచ్చేసేసరికి అది చూసిన మన ధీరజ్, ప్రేమ, నర్మద ఎలాగైనా చూడు వీళ్ళకి బుద్ధి పోలేదు అంటుంది ప్రేమ. వీళ్ళని ఒక ఆట ఆడుకుందాం వదిన అని అనేసరికి పట్టుకుని ముగ్గురిని ఒకే దుప్పట్లో పెట్టి కుమ్మేస్తారు. దొంగోడు అంటూ కుమ్మేస్తారు. కుమ్మేసేసరికి ఇంకేమీ మాట్లాడకుండా అయ్యబాబోయ్ అంటూ ఏడుస్తూ ఉంటారు. ఇలాంటి బుద్ధుల కోసమా అక్క అంటూ నర్మద గట్టిగా మాట్లాడుతుంది. ఇంకా గట్టిగా మాట్లాడేసరికి ఏం చేయాలో తెలియక పెద్ద కేకలేస్తారు. కానీ గట్టికి కొట్టేసి బాగా కోపాన్ని తీర్చుకుంటారు. ఇలాగ వెంటనే బయటకు వచ్చేసరికి, మీ అమ్మ ఏదో చెప్పింది కదా అక్క, ఏదో శబదం చేసింది, ఇంటికి తీసుకొస్తానంది, అలా అంది ఇలా అంది, ఏమైంది అక్క? మరి ఎందుకు భాగ్యం, ఎందుకు పిన్ని గారు అలా చేశారు? అది కరెక్టేనా? నువ్వు చేసిన ద్రోహం మామూలుగా కాదు, అది కాదు చెల్లి, మీకైనా అక్కకైనా ఉంది కానీ మీకు అసలు లేదు పిన్ని గారు. ఏంటంటే అక్కకి కనీసం మీ పనుల వల్ల తన కాపురాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు మీరు అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. ఇంకేం చేయాలో తెలియక, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి మీరు అర్జెంటుగా అని చెప్పేసి, అది కాదు చెల్లిళ్ళు అంటుంది వల్లి. ఏదేమైనా సరే మీరు ముందు ఇంట్లోంచి వెళ్ళిపోండి అంటుంది నర్మదా ప్రేమ. ఇంకా వెళ్ళిపోవడానికి అలాగ చూస్తారు. నీ పనుల వల్ల నీ కూతురు కాపురం చెడిపోతే మట్టుకు అది నువ్వే కారణం పిన్నిగారు అని చెప్పేసి అంటుంది. ఇంకేం చేయాలో తెలియక తలంచుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయేసరికి ఇంకా వెంటనే పొద్దున్న అయ్యేసరికి నర్మదా ప్రేమ చూస్తూ ఉంటారు. ఇదేంటిది, బావ ఎందుకు అలా ఉన్నాడు అనుకుంటూ ఉంటారు. చందుబావ ఇలా ఉండడం కరెక్ట్ కాదు, వల్లి అక్క గురించే బాధపడుతున్నారక్క అంటే, అవును నర్మద, అవును ప్రేమ, ఎందుకంటే బావ ఇంటి దగ్గర ఉండట్లా మిల్లో పడుకుంటున్నారు అంటుంది నర్మద. ఇంకేం చేయాలి, ఏదోటి చెయ్యాలక్క, చేసి బావ కాపురాన్ని కాపాడాలి అంటే, లేదు మనం ఇప్పుడు ఏం మాట్లాడకూడదు, మెల్లిగా కాఫీ ఇచ్చి మాట్లాడదాం అని చెప్పేసరికి ఈ లోపల ధీరజ్ కూడా వస్తాడు. అవును వదిన, ఎలాగైనా అన్నయ్య కాపురం నిలబెట్టాలి, వదినకి బుద్ధి వచ్చేలా చెయ్యాలంటారు. ఈ లోపల బావ కాఫీ తాగుతారా? ఎరా పెద్దడా ఏం చేస్తున్నావు అంటాడు చిన్నోడొచ్చి. ఏం లేదురా,
నా బతికే ఒక గమ్యం లేని స్థానంలో అయిపోయిందిరా. ఎందుకన్నయ్య అలా ఉంటావు? కాఫీ బావగారు పెట్టమంటారా? వల్లి వదిన సూపర్గా పెడుతుంది కదా అన్నయ్య అనేసరికి, దాని గురించి నాకు చెప్పకురా అంటూ జరిగిన విషయాలన్నీ పాపం రివైండ్ చేసుకుంటూ ఉంటాడు. చాలా బాధగా అనిపిస్తుంది చందుకి. చాలా ఇదిగా ఇలాంటి పెళ్ళామా నాకు వచ్చిందంటూ బాధపడుతూ ఉంటాడు. ఇంకేం చేయాలో తెలియక అలా స్టన్ అయిపోతూ ఉంటాడు. ఇదండి ఇవాళ ఎపిసోడు. కానీ రేపటి ఎపిసోడ్లో ప్రేమని చందుని గుద్దిన అబ్బాయి లారీ డ్రైవర్ కనపడతాడు. కానీ ఆ విషయం అతని నోట్లోంచి భాగ్యం వాళ్ళు చెప్పారని వస్తుందా, లేకపోతే సేనాపతి చెప్పాడని వస్తుందా అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి. అసలు ఏం జరుగుద్ది? వల్లిని మళ్ళీ అత్తారింటికి తీసుకొస్తాడా చందు? అసలు ఏం జరుగుద్ది? అసలు వల్లి బుద్ధి మారుతుందా అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.